అని. సో ఇక ఇవాళ రేపు సినిమా చూసే విధానం తీసే విధానం మారిపోయిందండి కంప్లీట్గా. సో ఎస్, మరి ద గోస్ట్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్తో మనందరినీ కూడా ఆకట్టుకోబోతుందని మనకు అర్థమైపోయింది కదా. సో టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ అండ్ టీమ్ని మనం ఇప్పుడు ఇక్కడికి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మీ అందరికీ తెలుసు. అండ్ అంటే ఏషియన్ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో చిత్రాలు మనం చూడడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ రంగంలో. అండ్ ఆ తర్వాత ప్రొడక్షన్లో కూడా వచ్చిన తర్వాత కూడా మంచి మంచి చిత్రాలు మనకి అందించడం జరిగింది. అందులో లవ్ స్టోరీ ఒకటి. అండ్ అగైన్ అండ్ సునీల్ జీ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి కంటెంట్ మీద మీ బ్యానర్ పేరు ఉండడం మాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ సునీల్ నారాయణ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అంటే అది సినిమా అనే మాత్రమే చూస్తూ ఉంటారండి ఈ ప్రొడ్యూసర్స్. అందుకనే శరత్ మరార్ గారి పేరు ప్రతి చోట మనకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో కంటెంట్, మంచి కంటెంట్ ఎక్కడ ఉంటే ఆయన కూడా అక్కడ ఉంటూ ఉంటారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. సో శరత్ మరార్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే పుష్కర్ రామ్మోహన్ గారు ఐ రిక్వెస్ట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుంటూరు టాకీస్ అండ్ గరుడ వేగ ఇలాంటి మంచి మంచి చిత్రాల్ని మనందరికీ అందించడం జరిగింది. అండ్ ప్రవీణ్ సత్తారు గారు చాలా డిఫరెంట్గా థింక్ చేస్తారు అండ్ డిఫరెంట్ కంటెంట్ని అందిస్తారు అని ఆల్రెడీ ఆయన చిత్రాలు చూసిన వారందరికీ అర్థమైపోతుంది. మరొకసారి ద గోస్ట్ అన్న చిత్రంతో మనందరినీ ఫుల్ లెంత్ యాక్షన్ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆల్ సెట్ అనమాట. సో డైరెక్టర్ ప్రవీణ్ సతారు గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగార్జున గారిని, అక్కినేని నాగార్జున గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ద గోస్ట్ టైటిల్ ఎలా ఉంది కదా, ట్యాగ్ లైన్ నో మెర్సీ. సో అమేజింగ్గా ఉంది. అండ్ యాక్షన్ చాలా మందికి ఇష్టం అనమాట. వాళ్ళందరి పల్స్ పట్టుకున్నట్టున్నారు ప్రవీణ్ సత్తారు గారు. అండ్ అంతేకాదు, అండ్ అక్టోబర్ 5th ఈ చిత్రం వస్తుంది. శివ రిలీజ్ అయిందండి, 1989లో రిలీజ్ అయింది. అక్టోబర్ 5th శివ. మళ్ళీ అదే డేట్న ఈ సినిమా మా అందరినీ పలకరిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇది కూడా భారీ సక్సెస్ని సాధించాలనుకుంటున్నాం, భారీ సక్సెస్ని. నేను మాట్లాడుతున్నట్టే దాని కారణం ప్రవీణ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సార్ థ్యాంక్ యూ. మీతో వర్క్ చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. సో శరత్ సార్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంతమించి ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. I would like to say thank you to Praveen sir. I worked with him for 11th hour and sir called me back to work with The Ghost, so it's a pleasure. And Nag sir, I've always been a fan. So Shiva was the first film of yours that I saw and I really loved it. So we are really glad that it's releasing again on October 5th. Congratulations to the entire team. Thank you. థ్యాంక్ యూ క్రిష్. థ్యాంక్ యూ సార్. పర్లేదు, మేము ఎడిట్ చేస్తాం. ఓకే, రవి వర్మ గారు విల్ స్పీక్ నౌ. Thank you so much, Andy. Thanks for making me work with in Nagarjuna sir's movie. But next time, sir thote I kind of missed in that one. But thank you so much. And October 5th ni already trailer super undi. I just coincidentally October 5th of Shiva and today Ghost is something very very nice and very positive for me. All the very best to sir, Sharath Mara sir, Sunil Naran sir. Thank you so much to the producers. All the very best. Date 5th October. It's a double dhamaka like Dasra adi, and also Shiva release and a date gotti. We are very happy to announce it on 5th. It's an action commercial film untundi idi. Nagarjuna garu after a long time he looked into it. He looked completely different. Praveen garu direction చాలా బాగా వచ్చిందని మేము అందరము when we saw the film we were very very happy with it. So I hope it will be one of the best films of Praveen as well as Nagarjuna garu. I wish our all team all the success. Thank you for coming and attending this launch of this look of the hero, look of Vikram Gandhi as we call it. Oka manchi film to oka good film to associate out of all of us makers, creators, all of us want to associate ourselves with a good product. And I think, speaking on behalf of the producers, we have immense satisfaction, immense pleasure that we could come together to make a film like The Ghost. And working with Nagarjuna Garu was a privilege. He is absolutely simple, straight, clear in his thinking, uncomplicated, and throughout he was a great support. He, right from the inception, right from when Praveen was structuring the story, putting it together, wherever, I mean, he would hear us, he would participate,
he would just step in to give those little inputs which come with all his experience. And it was a very constructive exercise into Journey Jairam. And once the story was locked in, I think there was great clarity. And from Praveen's side, Praveen led from the front like a true leader. Praveen, very, very tough taskmaster. And I build a team of assistants, head of departments, the DOP Mukesh, editor Dharmendra, Brahma Kadli on art. I think everybody came together, the look, the feel, and I'm sure you will see it. And we are proud, me, Sunil Garu and Ramon Garu, to say that, you know, you will get to see the production values. And this film took us almost 2 years to make. We had all kinds of breaks. We had the COVID first wave, second wave. Few of us tested positive. We had to cancel shoots, but ekkada spirit break avledu, and that reflects in the film that we have made. And we're happy with the product we have. We're looking forward to October 5th. And a special mention once again to Nagarjuna Garu for the kind of support. We have very, very well designed action sequences. So we could shoot in the desert, we shoot on a boat, we shoot in the forest. In the desert with the wind, there was sand in the nostrils. 7 days, he was there in the morning on the dot, ready to give a shot. And I'm sure you'll get to see all of that. And thank you. Yeah, rain and the nights, and I mean, there's so much more. And I'm sure you'll see it in the film. Thank you. థ్యాంక్ యూ సార్. అంత స్టైలిష్గా డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Thank you so much. Good evening, everyone. I've been waiting for this moment for a very long time. Like, you know, Sharath garu cheppinattu, COVID, wave 1, wave 2, wave 3, then COVID hit avadam and shoot lo breaks raavadam and lot of hard work went into it, lot of waiting went into it, and lot of passion, you know. And whenever the product comes out, it has to be the best product. Because nobody cares if wave 1 hit or wave 2 hit. You know, what you see on screen is what matters. So daniki tremendous support from you know, producers, Ramon Garu, Sharath Garu, and Sunil Garu, and you know, ultimately 1989 October 5th. Actually 1 month back, I was actually you know, I just remembered that Shiva released on October 5th, and that image of Nagarjuna Garu waiting on the other side of the railway tracks, you know, that stayed as I was in 7th class then. That stayed with me. I ekku cinemalu kuda chusavani kadu, but there are certain images, you know, that will stay. Those are iconic images, those are iconic films. And I know when I got a chance to direct Nagarjuna Garu, that was, it's, you know, it's a privilege. It's more than a privilege, actually. It's and you have to showcase you know, him in the right manner. You've grown up watching him, you know, his style, his you know, his personality and all that. So action is, you know, my favorite genre, and you know, Nagarjuna Garu in that action, in that stylish action, correct ga kudirte, it'll be one of its kind, anedi right from the beginning unindi. And I'm glad you know, we all could pull off you know, such a great feat. Basically, it's an honor, sir, to be, you know, working with you, and I hope you know, I've delivered you know, at least close to your expectations. And you know, thanks for my team, my technical team, my HODs, and my direction team especially, and so more in the, you know, in the events that are pre-release and all that. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా స్పీచెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సక్సెస్ని అందుకుంటుందని మామూలుగా నాకు సేది ఒక పాట ఉంది, అన్న నుంచుంటే మాస్, అన్న నో నడిస్తే మాస్ అని. బట్ నేనేమనుకుంటా అంటే, మీరు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, మాట్లాడినా ఏదైనా క్లాస్ అండ్ స్టైలిష్గా ఉంటుందన్నమాట. అండ్ మామూలుగా లేదు. ఇవాళ కిల్లింగ్ మిషన్ మేము చూసాము, ఆ కొంచెమే చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, సమయం తక్కువైనా కూడా. సో ఎస్, అందాల రాక్షసి అంటాం, కానీ ద గోస్ట్, హ్యాండ్సమ్ గోస్ట్ వచ్చేస్తున్నారనమాట October 5th. సో ఆలస్యం చేయకుండా నేను నాగార్జున గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. నాగ్ సార్ విల్ స్పీక్ నౌ. Yes sir, yes, you can sir. Thank you. అందరికీ నమస్కారం.
ఎస్ ప్రవీణ్ అన్నట్టు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మూమెంట్ కోసం. గోస్ట్ ఫినిష్ చేసుకుని తెర మీదకి ఎప్పుడు వస్తాము అని. అండ్ ఇది గోస్ట్ అనే ఈ సినిమాకి ఐడియా పుట్టింది ఫస్ట్ సునీల్ నారాయణ్ గారు నాన్నగారు నారాయణ దాస్ గారు. ఆయన పేరు ఉండాలి ఏషియన్ ఫిలిమ్స్ బ్యానర్ మీద అని చెప్పి సునీల్ నన్ను వచ్చి అడిగారు. అండ్ అప్పుడు స్టార్ట్ అయింది ఐడియా. అండ్ అఫ్కోర్స్ నాకన్నా ముందు నాగ చైతన్య సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా ఆయన పేరు వచ్చింది, లవ్ స్టోరీకి. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ దాంతో స్టార్ట్ అయిన సినిమా. అండ్ రామ్మోహన్ గారు ఇస్ దేర్, ఆయన ఎఫ్డిసి చైర్మన్. అండ్ ఆయనకి సినిమాలంటే ప్రాణం, సినిమాలంటే ఎప్పుడు బాగా ఇష్టం, ఎన్నో సినిమాలు చేశారు. అండ్ అఫ్కోర్స్ అందరికీ తెలుసు శరత్ మరార్. అండ్ ఆయన కూడా సినిమాలు, వెబ్ సిరీసు వరుసగా తీస్తున్నారు. ఎక్సలెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడ్యూసర్. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు తప్పకుండా సినిమా చేద్దామని స్టార్ట్ చేశాము. అండ్ అఫ్కోర్స్ ప్రవీణ్ సత్తారు, ఐవ్ సీన్ ఆయన ఎర్లియర్ ఫిలిమ్స్ చూశాను. ఆయన వన్ ఆఫ్ ద ఎర్లియర్ ఫిలిమ్స్ గరుడవేగా చూసినప్పుడు యాక్షన్ చాలా బాగా తీస్తాడని అనుకుని మనసులో పడింది. అలాగే అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక స్లిక్ అంటే వెరీ స్టైలిష్ యాక్షన్ ఫిలిం తీద్దాము అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అండ్ అఫ్కోర్స్ జస్ట్ ఒక యాక్షన్ ఫిల్మే కాదు, ఇట్స్ వెరీ వెరీ హై ఆన్ ఎమోషన్. ఒక సిస్టర్ ఎమోషన్, ఒక చిన్న పిల్ల ఎమోషన్, చాలా ఉన్నాయి ఎమోషన్స్ ఈ సినిమాలో. దాంతోనే బట్ ది హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ప్రవీణ్ సత్తారు యాక్షన్, వే హీ షార్ట్ యాక్షన్, ఈ యాక్షన్ ఎలా తీసిన విధానం. అండ్ ఇప్పుడు మీరు చూసింది ఒక గ్లిమ్సే, మేబీ జస్ట్ 1% ఆఫ్ ద ఫిలిం. ఫిలింలో ఇతను తీసిన ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా టెరిఫిక్గా ఉంటాయి. వెరీ నైస్, నాకు కొత్తగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత నేను కూడా కొంచెం లైట్గా ట్రైనింగ్ కూడా తీసుకుని చేయాల్సి వచ్చింది. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేసి చేయాల్సి వచ్చింది. అండ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ నేను ఎప్పుడు చేయలేదు, ఎస్పెషలీ ఆ స్పోర్ట్తో కానీ వాటితో కానీ. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా చేయటం అండ్ very happy with the result which we are going to show you in a couple of months. Ika 2 నెలల్లో మీకు చూపించబోతున్నాము. Very happy with on October 5th it is releasing. Already చూశారు. Anything else? And of course the leading lady Sonal Chauhan is there. And ఆ అమ్మాయి రోల్ కూడా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. తను కూడా నాతో పాటు తను కూడా యాక్షన్ చేసింది ఈ సినిమాలో. అండ్ ఈక్వల్గా చేసింది యాక్షన్. అండ్ వెరీ వెరీ స్టైలిష్. యాక్షన్ అంటే ఊరికే సినిమా అంతా యాక్షన్ ఉంటాం కాదు, వెరీ స్టైలిష్. ఎక్కడ రావాలో అక్కడ వచ్చింది యాక్షన్. అండ్ వెరీ ప్రతి యాక్షన్కి ఒక రీజను ఉంటుంది సినిమాలో. సో we're all very happy. And of course Gulpanag is there. And ఇంకా మనీష్ చౌదరి, ఇంకా చాలామంది ఉన్నారు క్యారెక్టర్స్. వాళ్ళందరూ సూన్ మేము ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అవన్నీ రివీల్ చేస్తాం 1 by 1. దిస్ జస్ట్ ఈ డేట్ రిలీజ్ చేయడం కోసం ఈ గ్లిమ్స్ తయారు చేసి మీ ముందు పెట్టాము. అది దట్స్ ఇట్. క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే వీఆర్ రెడీ టు ఆన్సర్ క్వశ్చన్స్. ఎస్ సార్, ఉన్నాయి, Q&A ఉంది. సో ఓపెన్. ఓకే, ఎవరు అడుగుతున్నారు సార్? యా, శివాలో చైన్ పెట్టారు, దీంట్లో 2 కత్తులు పెట్టారు. అంటే ఇది మరొక శివాలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇలా ఉంటుంది? అలా అని లేదండి. శివ అది ఒక వేరే సినిమా, ఇది వేరే సినిమా, అలా అని లేదు. ఈ సినిమాలో అవసరము పెట్టుకున్నాము. ఇది ఒక స్టైలిష్గా ఉంటుంది యాక్షన్ అని చెప్పి చేసాము. అది ఏదో శివాతో కంపేర్ చేద్దామని మాత్రం కాదు. సిస్టర్ సెంటిమెంట్ అంటున్నారు కదా, అంటే ఎవరికి గోస్ట్గా ఉండబోతున్నారు? ఏంటి గోస్ట్ అనేది? ఇట్ ఈస్ గోస్ట్ అంటే దెయ్యం అటువంటిది ఏమీ లేదు. గోస్ట్ అనేది ఒక కోడ్ నేమ్. ఇతనికి ఒక కోడ్ నేము. ఇంటర్పోల్ ఏజెంట్స్ వీళ్ళకి ఇతను కోడ్ నేమ్ పెట్టింది విక్రమ్ యాక్చువల్ నేము, బట్ కోడ్ నేమ్ ఇస్ గోస్ట్. నాగార్జున గారు,
నాగార్జున గారు, ఎక్కడెక్కడ మీరు చాలా సినిమాలు చూశారు. ఇప్పుడు సినిమా మారుతోంది. ఏ సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరిని ఏ రోల్లో యాక్సెప్ట్ చేస్తారని మీకు ఒక కాంక్రీట్ ఐడియా వస్తుంటుంది విత్ ద ఎక్స్పీరియన్స్? అస్సలు తెలియదండి ఇప్పటికీ. నిజంగా చెప్తా, మీరు అన్నదానికి నేనేదో రిప్లై అవ్వడం కాదు, అది నాకే కాదు ఎవరికీ తెలియదు అనుకుంటా. ఎటువంటి సినిమా యాక్సెప్ట్ చేస్తారు, అది వేవ్స్ లాగా వెళ్తుంది. ఎప్పుడు ఏది యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు సినిమా ఎందుకు హిట్ అవుతుంది ఏంటి కూడా. మొన్న ఈ మధ్యన రాజమౌళి గారితో కాన్వర్జేషన్ జరిగింది. ఆయన కూడా అంటున్నారు, ఫైనల్గా సార్ మనం మనసుకు నచ్చిన సినిమా చేయాలి, మాకు నచ్చిన సినిమా చేయాలి, ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ ఉంటే జనానికి నచ్చుతుంది అని డెసిషన్కి వచ్చాము. మనం చూశారు, సోగ్గాడి చిన్నైనా చూశారు, రీసెంట్గా బంగారాజు చూశారు. ఈ మూడు కూడా చూశారు మీరు, సోగ్గాడి చిన్నైనా, మనం, బంగారాజు ఇలాగటువంటి. అలాగే ఆఫీసర్ చూశారు, వైల్డ్ డాగ్ చూశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు మిమ్మల్ని జనాలు ఎందులో యాక్సెప్ట్ చేస్తారని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా? అది మరి ఆ డైరెక్టర్ని అడగండి, వాళ్ళే కదా తీసింది సినిమాలు. బేసిక్ ఐడియా లేదండి. ఐ మీన్ ఐ హ్యావ్ నో ఐడియా. ఇప్పుడు వైల్డ్ డాగ్ చూశారు, మరి మీరు దాన్ని సరిగ్గా ఆడలేదనుకుని మీరు చెప్తున్నారు, నేను బాగా ఆడిందని నేను అంటాను. డెల్టా లేదు, ఐఎమ్ టాకింగ్ టు యూ, లెట్ మీ ఫినిష్. డెల్టా వేరియంట్ వచ్చి రోజుకి 1,00,000 కేసులు ఉండి హాస్పిటల్స్ అన్నీ నిండిపోయినప్పుడు మాకు వేరే గత్యంతరం లేక అన్ని పబ్లిసిటీ అంతా చేసేసి రిలీజ్ చేసాం, ఇంకేమీ చేయలేక. అండ్ మరి అది నెట్ఫ్లిక్స్ మీద ఇట్ వాజ్ నంబర్ 1 ఫర్ అబౌట్ 10 weeks ట్రెండింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇప్పుడు ఆఫీసర్ అంటారా, ఇట్స్ ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ హూ డైరెక్టెడ్ ద సేమ్ శివ విత్ మీ, నాతో శివ తీశాడు. సో దెర్ ఇస్, ఇట్స్ ఇంపాసిబుల్ అండి. మీరు కూడా ఎన్నో ఎప్పటి నుంచో మీరు ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఐ థింక్ మీరు చాలా ట్రైలర్లు చూసి రివ్యూస్ రాసి చాలా బాగా ఆడుతుంది, ఇది బాగా ఆడుతుందని అనుకునే ఉండుంటారు. బట్ కొన్ని సరిగ్గా ఆడలేదు. మీరు ఆడవు అనుకున్నాయి చాలా బాగా ఆడింది. మీరు ఈ హీరో దేనికి పనికిరాడు అనుకున్నాడు, ఈజ్ బికమ్ ద బిగ్గెస్ట్ హీరో. సో అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. జనం ట్రెండ్ అనేది పట్టుకోవడం తెలిస్తే ఇండస్ట్రీకి ఒక్కళ్ళే నంబర్ 1 కాదండి, అందరూ నంబర్ 1లే ఉంటారు. నేను సక్సెస్ ఫెయిల్ గురించి అడగట్లేదు, మిమ్మల్ని జనాలు ఏ క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక చిన్న మీ క్వశ్చన్లోనే ఉందండి. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే శివాలోనూ యాక్సెప్ట్ చేశారు, ఆఫీసర్లో యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ డైరెక్టర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్. దాంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఒక కృష్ణవంశీతో నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో యాక్సెప్ట్ చేసి చంద్రలేఖ నెక్స్ట్ ఫిలిం ఇంటికి పంపించారు. సో ఐ డోంట్ నో, బట్ అన్నమయ్య దేనికి పనికిరాడు అని నాకు ఒక భయం. సార్ రావేంద్రరావు నాతో ఎందుకండి అన్నమయ్య చేయించుతారు, ఇప్పుడే మొన్నే నిన్నే పెళ్ళాడతా చేశాను, నాతో రా అని పాటలు పాడుకుంటా, గ్రీక్ వీరుడు అనే పాటలు పాడుకుంటా చేశాము, ఇప్పుడు మీరు కలగంటి కలగంటి అనే ఒక పాట పాడమంటున్నారు. అన్నమయ్య వద్దండి సార్, నా మాట విను, నువ్వు నమ్ము, నన్ను నమ్ముతావా లేదా అని చేయించారు. అండ్ ఇట్ వాజ్ యాక్సెప్ట్ బికేమ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్. సో నాకు తెలియదండి, నిజంగా తెలియదు. తెలిస్తే ఐ వుంట్ హ్యావ్ హ్యాడ్ అన్ ఆఫీసర్ ఆర్ ఐ వుంట్ హ్యావ్ హ్యాడ్ అన్ దిస్ థింగ్. నాకు అన్ని శివాలు అన్నమయ్యలే అయిపోయాయి తెలిసి ఉంటాయి. సార్ సునీల్ గారు, యా, చైతన్యకి మంచి హిట్ ఇచ్చారు, నాగార్జున గారికి ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ అఖిల్తో ఎప్పుడు? మేమెవరు ఇవ్వాలి కోసం డైరెక్టర్ గారు వాళ్ళు ఇస్తారు, ప్రొడక్షన్ హౌస్ మాది, కానీ ఇచ్చేది మేమే. అఖిల్తో ఎప్పుడు అంటున్నాను, మీరు ఇస్తున్నారంటే మేమే ఇస్తాం. అఖిల్తో ఎప్పుడు దిగబోతున్నారు? ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు, ఆల్రెడీ ఆయనకి చెప్పేసినాం. అది సార్ నాగార్జున గారు సార్ ఇక్కడ సార్ అంటే మీరు అంటే క్లాసు, రొమాన్స్, మాస్ అన్నీ చూపించారు. చాలామంది దర్శకులతో పనిచేశారు, అగ్ర దర్శకులతో, కొత్త తరం దర్శకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రవీణ్ చెప్పిన ఈ కథలో యాక్షన్ అంటే కొత్త యూనిక్ పాయింట్ మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేసింది, అది తెర మీద ఎలా ఉండబోతుంది? యూనిక్ పాయింట్ అంటే ఇట్స్ ద వే ట్రీట్మెంట్, అతను చేసిన విధానం, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తను చెప్పిన విధానం,
ఇటువంటి నేను చేయలేదు ఇప్పటి వరకు. సో ఈ బాగా నచ్చి కొత్తగా ఉంటుంది. అది ఆయన అన్నట్టే ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంది ఎప్పుడప్పుడు. ఈ ట్రెండ్కి పనికొస్తుంది, ఇప్పుడు చేంజ్ అయ్యే ట్రెండ్కి పనికొస్తుంది ఒక నమ్మకంతో వి స్టార్టెడ్. ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న అంటే యంగ్ జనరేషన్ హీరోలు కూడా 1-2 సినిమాలు చేస్తున్నారు సంవత్సరానికి 2 సంవత్సరాలకి. అండ్ మీరు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు, షోస్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీకి చాలామందికి ఉపాధి కల్పించే మార్గాల్లో ఉంటున్నారు. సో ఎలా ఉంది సార్, అంటే లైఫ్ అనేది కంటిన్యూగా స్టాప్ కాకుండా ఫుల్ స్టాప్ సార్? అంటే ఇండస్ట్రీలో మీరు బ్యాక్ టు బ్యాక్ అంటే పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఒకవైపు షోస్ చేస్తున్నారు, సో నిరంతరం పనిలో ఉంటున్నారు. సో ఎట్లా ఉంది అంటే ఇండస్ట్రీ పరంగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది, మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు, సినిమాలు వస్తాయో రావు, పెద్ద హీరోల సినిమాలు ఆడతాయో లేవో అనే సందర్భంలో మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వైపు షోస్ చేస్తున్నారు. అంటే బేసిక్గా నాకు పని చేయకపోతే వర్కౌట్ అవుతుంది, మెంటలీ వర్కౌట్ అవుతుంది. సో ఎవ్రీడే ఐ హ్యావ్ టు వర్క్. అదొకటి పక్కన పెట్టుకుని అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు చచ్చిపోదండి. ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రెండ్. ఇప్పుడు సినిమాలకి రావట్లేదు, థియేటర్లకి రావట్లేదు అనేది అదేమీ లేదండి. సినిమా నచ్చితే విపరీతంగా చూశారు కదండి రీసెంట్గా. ఇప్పుడు మరీ మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే భాషతో భేదం లేకుండా చూస్తున్నారు. అదొకటి కొత్తది. కోవిడ్ అనేది వచ్చి అది నేర్పించింది అందరికీ, ఏ భాష అయినా చూడొచ్చు, సినిమా చూడొచ్చు అని, అంటే అలవాటు పడి. సో ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీకి వర్క్ ఉండదు అనే క్వశ్చన్ ఉండదు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐఎమ్ లక్కీ టు ఎర్న్ రెస్పెక్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్. నాకు తెలుసు ఎంతోమంది, నేను కోవిడ్ టైంలో పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది వర్కర్స్ వచ్చి మరి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళారు నాకు. ఎస్పెషలీ నాది కోవిడ్ లాక్డౌన్ అయిపోయినగానే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. వైల్డ్ డాగ్ సినిమా కోసం మనాలి వెళ్ళిపోయాను నేను, స్టార్ట్ చేద్దాం సినిమా అని. సో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ యూస్ఫుల్ టు ద సొసైటీ. సార్, ఈ సినిమాకి టికెట్ రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి అసలుకి? సునీల్ గారు, నార్మల్ టికెట్ రేట్, నార్మల్, పెంచేది ఏమి ఉండదు. అంటే మరి అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ సార్ ఇటే సార్ ప్రస్తుతం అంటే రిలీజ్ అయిన సినిమాలు వెంటనే ఓటీటీలో వస్తున్నాయి కదా, మరి అంటే దీనికి ఒక టైమింగ్ మళ్ళీ ఏమన్నా అలా? దీనికి ఉంది 4 వీక్స్ 5 వీక్స్ ఉంది. 5 వీక్స్ 50 డేస్ అప్పుడు లేదు ఆ రూల్, ఇప్పుడు పెడుతున్నారు. సో ప్రవీణ్ గారు, సో జనరల్లీ ఏజెంట్ బేస్డ్ సినిమాలన్నిటికీ కూడా సిరీస్ లాగే ఉంటూ ఉంటాయి కదా. సో గోస్ట్ అనేటువంటి దాని గురించి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏదైనా ఒక మిషన్ బేస్డ్ ఫిల్మ్ కదా ఇది, మళ్ళీ పార్ట్ 2 అంటే నాగార్జున గారిని మళ్ళీ కోడ్ గోస్ట్లో సెకండ్ పార్ట్ కూడా చూసే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ బేస్డ్ ఫిల్మ్ కాదు ఇది. రెండోది, మీరు బాగా రివ్యూస్ రాసి సినిమా బాగా హిట్ అయితే సెకండ్ పార్ట్ ఏమన్నా, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ కూడా తీసుకున్నాం. ప్రవీణ్ గారు, ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా అంటే ఇదంతా యాక్షన్ ఎపిసోడ్లో వెళ్ళే ఉన్నారు కదా, షూటింగ్ పార్ట్ సంబంధించి నాగార్జున గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? అంటే ఈ వయసులో అంటే చాలామంది ఇండస్ట్రీ మన్మధుడు అంటారు, ఆ మన్మధుడిని ఈ యాక్షన్ సీన్ కోసం ప్రవీణ్ ఎంత కష్టపెట్టాడు? యాక్చువల్లీ యాక్షన్ బ్లాక్స్ పెట్టడం కష్టం అండి. బ్లాక్స్ పెట్టడం కష్టం, ఎందుకంటే యాక్షన్ ఇస్ వెరీ రొటీన్ అయిపోతుంది. చాలా చూసాం, 100 years నుంచి సినిమా నడుస్తుంది. సో దాన్ని కొత్తగా బ్లాక్ పెట్టడమే కష్టం. ఆ కొత్తది అది చాలా కష్టపడి బ్లాక్ ఏంటి అనుకొని ఈ హంగామా చేసి ఓకే రెడీ వెళ్దాం, నాగార్జున పిలుద్దాం అని ఆయన వచ్చేవాళ్ళు. ఒక మూవీలో చేసేవారు, ఇంత సింపుల్ అనిపించేది. సో యాక్షన్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. మేమేమి రోజులు దాటిబడి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ చేయలేదు. 12 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. 8 బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్, 4 మినీ యాక్షన్ సీక్వెన్సెస్. కానీ ఏ యాక్షన్ సీక్వెన్స్ కూడా నాట్ మోర్ దెన్ 5 days. 5 days వాజ్ ది లాంగెస్ట్. అది కూడా క్లైమాక్స్ బేసికలీ 3 days, 4 days. సో దట్ ఈస్ బికాజ్ హీ వాజ్ దట్ ఫ్లెక్సిబుల్. వెన్ హీ వాజ్ వీల్డింగ్ ద స్వార్డ్ దగ్గర నుంచి గన్స్ కానీ సో అవన్నీ కూడా. సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ అనమాట. ఒక 2-3 షార్ట్స్ కలిపి ఒక దాంట్లో వచ్చేసేవి. సో మా ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగేవాళ్ళు.
ప్రవీణ్ గారు. గ్లిమ్స్లో చూపించినట్టు ఆ మూన్కి ఏమన్నా మూన్కి నాగార్జున గారికి ఏమైనా లింక్ ఉంటుందా? సినిమా చూడండి. ప్రవీణ్ గారు సార్ ఇక్కడ సార్ ఇది ఇందాక నాగార్జున గారు అన్నట్టు కోవిడ్ టైంలో భాషా భేదం అనేది లేకుండా మన ఆడియన్స్ రకరకాల సినిమాలు చూశారు. ఇంగ్లీష్ కానీ కొరియన్ కానీ రకరకాల భాషల్లో సినిమాలు చూశారు. అదే యాక్షన్ సినిమాల మీద ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ అలా చూసిన వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా ఏది ఇవ్వబోతున్నారు సినిమాలో, దానికోసం ఏం చేశారు? నేను యాక్చువల్గా హాలీవుడ్ యాక్షన్ మూవీస్ చూసి పెరిగానండి. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ into Telugu films అనమాట. అంటే those are edge of the seat action sequences and those action sequences are part of the story. సో ఎప్పుడైతే స్టోరీలో బ్లెండ్ యాక్షన్ ఉంటుందో ఈ సీక్వెన్స్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ పాట, నెక్స్ట్ కథ ఇలా ఉండదు. ఇట్స్ అ ఫ్లో. ఒక సినిమా ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటర్వెల్ అవుతుంది, ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయితే మళ్ళీ క్లైమాక్స్లో అవుతుంది. సో యాక్షన్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ and the story will tell you what sequence you need at that particular point. So దీనికి స్పెసిఫిక్గా ఇలా చేయాలి అనుకొని చేస్తే కుదరదండి. ఇట్ షుడ్ ఆటోమేటికలీ ఫ్లో, ఇట్ హ్యాస్ టు కమ్ న్యాచురల్లీ, ఆర్గానిక్గా. నాగార్జున గారు, వైల్ షూటింగ్ కొంత ఫుటేజ్ కూడా బయటికి ట్విట్టర్లోనూ వాటిలోనూ మేము చూడడం జరిగింది. అంటే మీరు చాలా పై నుంచి జంప్స్ చేస్తూ రోప్స్తోనే వాటితో చేయడం జరిగింది. సో ఇదంతా అవసరమా అని అట్ ఎనీ పాయింట్ అనిపించిందా? అది ఎలా మిమ్మల్ని ఒప్పించారు డైరెక్ట్? ఏమి అంటే ప్రవీణ్ గురించి ఆన్సర్ చేసే ముందు ప్రవీణ్ గురించి చెప్పాలి. ప్రవీణ్ షూటింగ్ స్టార్ట్ చేసే వరకు డస్ అ లాట్ ఆఫ్ హోంవర్క్, చాలా ప్లాన్ చేసుకుంటాడు. అండ్ ఏ షాట్ కావాలి, ఏది నాగార్జున చేయగలుగుతాడు, ఏది చేయలేడు, వాళ్ళందరికీ దే హ్యావ్ దిస్ థింగ్ కంప్లీట్లీ ఆల్రెడీ. సో మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఎస్ రోప్స్ కట్టారు, రోప్స్ కట్టి దూకాము, అన్నీ చేసాము. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఈ వయసులో నాకు అది చాలా లిబరేటింగ్ అంటే నేను ఇంకా చేయగలుగుతున్నాను అనే నాకు ఒక కిక్, చేయటం ఇంకా చేయగలుగుతున్నాను అనేది కిక్. దానికోసం చేస్తాను నేను ఎక్కువ, వద్దన్నా కూడా. బట్ సేఫ్టీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు, అండ్ సో ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఎప్పుడు ఎక్కడ ఏమి డిఫికల్టీ అనిపించలేదు. కొంచెం పొద్దున్నే ఒళ్ళెంపులు ఉంటాయి బాగా, బట్ దాట్స్ ఓకే. ఎక్సర్సైజ్ చేస్తే కూడా వస్తాయి ఒళ్ళెంపులు, ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా వస్తాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ October 5th వచ్చేస్తుంది అనమాట ద గోస్ట్. మరి మీరందరూ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చిన్న గ్లిమ్స్ ఇవాళ చూడడం జరిగింది. సో అదే అంత పవర్ ప్యాక్డ్ ఉంటే ఇంకా సినిమా అంటే డిఫరెంట్ కథలు రాసేవాళ్లే కాదు, రాస్తే యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అందులో నాగార్జున గారు కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన చేయడం మనం చూడడం జరుగుతూ ఉంది. అండ్ ఈ ఫిలిం బిగ్గెస్ట్ సక్సెస్ని అందించాలి టీం అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. So thank you so much Nag sir, and thank you so much team andarki kuda. And one more pick, and thank you media, thank you so much. Thank you.